నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమా ప్రభాస్ తో పాటు బాక్స్ ఆఫీస్ కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. కల్కి సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను రాబట్టుకుంది. అమితాబ్ బచ్చన్, దీపిక, కమల్ హాసన్ లాంటి స్టార్ కాస్టింగ్ తో వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో విపరీతంగా సక్సెస్ అయింది. అయితే కల్కి పెద్ద కథ కావడంతో దీన్ని ఒక సినిమాలో చెప్పలేకపోయినా డైరెక్టర్ నాగ అశ్విన్ కల్కిని 2 భాగాలుగా విభజించాడు. కల్కి మొదటి భాగం మంచి సక్సెస్ అవడంతో కల్కి సీక్వెల్ పై ఇప్పుడు అందరి అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. అందులో భాగంగానే కల్కి 2 స్క్రిప్ట్ ను ఎంతో జాగ్రత్తగా రెడీ చేస్తున్నాడు నాగ అశ్విన్. వాస్తవానికి కల్కి సీక్వెల్ ను ఈ ఇయర్ లోనే మొదలు పెట్టాలని నాగ అశ్విన్ ముందుగా ప్లాన్ చేసుకున్నాడు. కానీ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల కల్కి సీక్వెల్ వాయిదా పడింది. ఇక సినిమాను ఈ ఇయర్ సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఆలోచనతో నాగ అశ్విన్ దానికి అనుగుణంగా అందులో కీలక పాత్రలు చేయనున్న అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికాను డేట్స్ కు తగ్గట్లుగా తమ డేట్స్ ను కేటాయించుకున్నారు. అయితే అందరూ తమ డేట్స్ ను కేటాయించుకున్నప్పటికీ కల్కిలో మెయిన్ లీడ్ అయిన ప్రభాస్ మాత్రం నాగ అశ్విన్ కు ఇంకా డేట్స్ ఇవ్వనే లేదు. ప్రభాస్ కల్కి 2 సెట్స్ లో జాయిన్ అవ్వాలంటే దానికంటే ముందే తన చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ పూర్తి చేయాల్సి ఉంది. ది రాజా సాబ్, ఫౌజీ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వీటితో పాటు స్పిరిట్ సినిమాను కూడా ప్రభాస్ ఫినిష్ చేయాలి. ప్రభాస్ కు మధ్యలో గాయం అవ్వకుండా ఉంటే అన్ని అనుకున్నట్లుగానే జరిగేవి. కానీ ప్రభాస్ మధ్యలో రెస్ట్ తీసుకోవడంతో అన్ని సినిమాల షూటింగ్స్ కు బ్రేక్ పడింది. ఈ పరిస్థితులన్నీ చూసి అయోమయంలో పడ్డ నాగ అశ్విన్ ప్రస్తుతానికి కల్కి సీక్వెల్ ప్లాన్స్ ను హోల్డ్ లో పెట్టి మరీ 2 కొత్త స్క్రిప్ట్స్ పై వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. కల్కి 2 కోసం ప్రభాస్ ఎప్పుడైతే బల్క్ లో డేట్స్ కేటాయిస్తాడో అప్పుడే కమల్, అమితాబ్, దీపికల డేట్స్ ను కూడా అడిగి అంతా ఓకే అనుకున్న తర్వాత సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.